పూతరేకులు తయారు చేసుకోవడానికి మనము సిద్ధపడుతున్నాము. మనకి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకున్నాము. మనకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, బెల్లం పౌడర్ కావాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం మనము ఆవు నెయ్యి వేసుకుని కాగిస్తున్నాము. ఈ బాదం పప్పులు తీసుకుని వేపించుకోవాలి ముందర. అంటే పచ్చిగా ఉన్న బాదం పప్పు వేయకుండా వేపించుకుంటే కొంచెం గులతనం వస్తుంది. మనము బయట మార్కెట్లో కొనుక్కునే దానికంటే మనకు మనం సొంతంగా తయారు చేసుకోవడం వల్ల ఎంతో ఆనందం వస్తుంది, ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఎందుకంటే మన కోసం మనం తింటున్నాం కాబట్టి, మన ఆనందం కోసం తింటున్నాం కాబట్టి, ఆరోగ్యంగా ఉండడం కోసం తింటున్నాం కాబట్టి, మంచి భావాలతో కూడుకుని, ఆధ్యాత్మిక భావాలతో ఇంకా కూడుకుని మనం తయారు చేసుకుంటే ఆ భావాలన్నీ కూడా ఈ పదార్థాల్లోకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి పదార్థం మనము తింటే మంచి ఆరోగ్యం. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. బయట మార్కెట్లో కొనుక్కుంటే వారు వ్యాపార నిమిత్తం తయారు చేస్తారు, ఎంత లాభం మిగులుతుందో చూసుకుంటారు. కాబట్టి మనకి అది అంత ఆరోగ్యాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది మనం ప్రత్యేకించి ఆరోగ్యం కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా కూడా కలుపుకోవచ్చు, కిస్మిస్ కలుపుకోవచ్చు. మన ఇంట్లో ప్రస్తుతం కిస్మిస్ కలుపుకున్నాము, జీడిపప్పు, బాదం పప్పు కలుపుకున్నాము, బెల్లం పౌడర్ వాడుకున్నాము. అవి చక్కగా అలాగా వేపించుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకుంటే మన చక్కగా కచ్చాబొచ్చి కింద పౌడర్లో రావాలి. జీడిపప్పు కూడా మనం మిక్స్ చేసుకుంటున్నాము. అలా పౌడర్ అవుతుంది. జీడిపప్పు, బాదం పప్పు రెండు కలిపి మిక్స్ చేసేస్తున్నాము. ఈ రెండు వేపించుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, పచ్చి తింటున్నామన్న భావం ఉండదు, బాగుంటుంది. ఈ కిస్మిస్ కూడా చక్కగా మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ పూతరేకులని, రెండు పూతరేకులలో ఒక దాన్ని తీసుకుని సగం కింద చింపుకోవాలి. అంటే ఒక పూతరేకు రెండో పూతరేకు నుంచి సగం తీసుకోవాలి మనం. ఇవి మొన్న పేరవరం వెళ్ళినప్పుడు వశిష్ఠ గౌతమి పేరవరం దగ్గర మనకి ఉగాది సంబరాలు జరిగినాయి. అప్పుడు చక్కగా దారిలో దొరికినాయి అన్నమాట. ఒక కట్ట కింద అమ్ముతారు వ్యాపారం చేసుకునే వాళ్ళకి. ఒక కట్టలో 300 పూతరేకులు ఉంటాయి, 350 పూతరేకులు ఉంటాయి. 550 రూపాయలు తీసుకున్నారు. చక్కగా ఇప్పుడు మనం అరుణాచలంలో మంచి ఆవునే తీసుకున్నాము. మంచి గుమ్మగుమ్మలాడుతుంది అది. ఈ ఆవు నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు కలిపిన పౌడరు, మనకి ఎంత కావాలో అంత. బయట మార్కెట్లో ఇంతని ఉంటుంది, ఇంత క్వాంటిటీ అది సరిపోద్ది వాళ్ళ లాభం కోసం. మనం లాభం కోసం తయారు చేసుకోవట్లేదు కాబట్టి, ఆరోగ్యం కోసం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎంత కావాలో అంత వేసుకుంటాము. చక్కగా జీడిపప్పు, బాదం పప్పు కలిపి మిక్స్ చేసుకున్నాము. కిస్మిస్ కూడా వేసుకున్నాము. బెల్లం పౌడర్ తీసుకున్నాము. బెల్లం కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాము. దీనికి ఇంత వేయాలి అంత వేయాలని లేదు. మనకు రుచి, మనకి ఆరోగ్యం, మనకి ఆనందం, సరదా అన్నీ మిక్సింగ్ అవుతాయి ఇక్కడ.
బయట కొనుక్కుంటే తయారు చేసే వ్యక్తి, వ్యాపారస్తుడు లాభం కోసం చూసుకుంటాడు. తయారు చేసే వర్కరు తాను ఇంట్లో ఏదైతే సుఖదుఖాలు అనుభవిస్తున్నాడో దానికి సంబంధించిన భావాలతో కూడి తయారు చేస్తుంటాడు. సో మనం అట్లా కాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసం, ఐశ్వర్యవంతంగా ఉండడం కోసం, అద్భుత ఆనంద స్థితిలో జీవించడం కోసం మనము తయారు చేసుకుంటున్నాం కాబట్టి హాయిగా మనం చేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, బెల్లం, పూతరేకులు, ఆవు నెయ్యి. బాగుంది సరే, హాయిగా ఆనందంగా తినచ్చు. మనము ఈ విధంగా 2 పూతరేకుల్లో ఒక పూతరేకు పూర్తిగా తీసుకుని ఇంకొక పూతరేకు సగం తీసుకోవాలి. చక్కగా ఆవు నెయ్యి ఎంత కావాలని తీసుకుంటాము. ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, అలానే తక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకోకూడదు, సరి సమానంగా వేసుకోవాలి. తినడానికి రుచి ఉండాలి. చక్కగా బాదం పప్పు, జీడిపప్పు మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు బెల్లం వేస్తున్నాము. చక్కగా బెల్లం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మనము ప్రత్యేకంగా ఆరోగ్యం కోసము జీవించడానికి మనకు మనం సొంతంగా తయారు చేసుకోవడము ఏదైనా సరే ఉత్తమం. బయట మార్కెట్లో దొరికేది ఏది కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించదు. జీడిపప్పు, బాదం పప్పు పచ్చి తీసుకున్నాం, ఇందాక వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంత కావాలో అంత వేసుకుంటాము. ఎవరైతే ఆరోగ్యంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ఐశ్వర్యవంతంగా జీవించాలనుకుంటారో వారు ఏ పదార్థమైనా సొంతంగా తయారు చేసుకోండి, వండుకోండి, తినండి, హాయిగా జీవించవచ్చు. నెయ్యి కూడా ఎంత కావాలంత వడ్డించుకోవచ్చు. ఎవరైతే మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో జీవించాలనుకుంటారో వారు ప్రతి ఒక్కరూ సొంతంగా తయారు చేసుకోవాలి. ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తయారు చేసుకునేటప్పుడు మంచి భావాలతో భగవంతుని యొక్క నామస్మరణ కానీ, భగవంతుని యొక్క స్మృతి అంటే జ్ఞానంతో కానీ, ఏ విధమైన మాలిన్యకరమైన ఆలోచనలు లేకుండా మనం తయారు చేసుకోవడం వల్ల మనం ఏ భావాలతో అయితే తయారు చేస్తున్నామో ఆ భావాలకు సంబంధించిన ఎనర్జీ అంతా ఆ పదార్థాల్లో చోటు చేసుకుంటుంది. దీనివల్ల ఆ పదార్థం తింటున్నందుకు గాను మన యొక్క మంచి భావాలతో తయారు చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా మనకి పూతరేకు చక్కగా ₹1.80 పడింది. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా కూడా వాడుకోవచ్చు. ఎంత కావాలంటే తీసుకోవచ్చు. హాయిగా ఆనందంగా జీవించడానికి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాము, ఆవు నెయ్యి తీసుకున్నాము, బెల్లం తీసుకున్నాము, పిస్తా కూడా తీసుకోవచ్చు. హాయిగా జీవించండి. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ.